Hi everyone, I am Srivani, your English madam, a trainer in English and communication skills. Okay, మనం ప్రీవియస్ 2 సెషన్స్లో ఏం చూసామంటే ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్కి వర్బ్కి ఎలా మ్యాచ్ చేయాలో చూసాం. దాని గురించి ఇంకొంచెం వివరణ ఈ వీడియోలో చూద్దాం. మనం ఏం చేసామంటే ఐ, వై, యూ, హీ, షీ, ఇట్, దే ఈ సబ్జెక్ట్స్ని 2 గ్రూప్స్ చేసాం. హీ, షీ, ఇట్ని ఒక గ్రూప్ చేసాం. ఈ మూడిటిని సింగులర్ అని డిసైడ్ అయ్యాం. ఐ, వై, యూ, దే అనేవి మనం ప్లూరల్ సబ్జెక్ట్స్గా ట్రీట్ చేస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఐ సింగులరా ప్లూరలా అని గోల్ చేయొద్దు. వీఆర్ ట్రీటింగ్ ఇట్, అలా గ్రామర్లో అలా ట్రీట్ చేస్తున్నాం వాటిని. కాబట్టి యూ కూడా ఎప్పుడు ప్లూరలే. ఈ 4టిని ఒక గ్రూప్ చేసాం. యాక్చువల్గా ఒక సెంటెన్స్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్, దాంతో పాటు వచ్చే ఒక వర్బ్. ఇది లేకుండా మనకి సెంటెన్స్ నిర్మాణం జరగదన్నమాట. ఇప్పుడు క్లియర్గా ఏ సెంటెన్స్లో సబ్జెక్ట్కి వర్బ్ని ఎలా మ్యాచ్ చేయాలి అనే రూల్ని చూద్దాం. ఎంజాయ్ అనే వర్బ్ తీసుకున్నాం అనుకోండి. ఐ ఎంజాయ్, ఆల్రెడీ చెప్పాను. ఐ అంటే రాయల్ ఉయ్, ఉయ్ని ఎలా ట్రీట్ చేస్తామో ఐకి అలాగే ట్రీట్ చేస్తాం. వి ఎంజాయ్, యూ ఎంజాయ్, హీ సింగిల్ కదా ఎంజాయ్స్, ఎస్ పెట్టేసాం. షీ ఎంజాయ్స్, ఇట్ ఎంజాయ్స్. ఇది వర్బ్కి మనం కరెక్ట్గా మ్యాచ్. తెలుగులో చెప్పుకోవాలి అంటే మేము, నేను అలా చెప్పడానికి చాలా డిఫికల్టీ అవుతుంది. ఎందుకంటే ఐని కూడా మేము లాంటి భావనతోనే ఇంగ్లీష్లో వాడుతున్నారు కాబట్టి ఐకి యామ్ అంటున్నాం, అందులో ఆర్ అనట్లేదు. అందుకు మనం ఇలా గుర్తుపెట్టుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే సింగ్ అనుకోండి. ఐ సింగ్, వి సింగ్, యూ సింగ్, లతా మంగేష్కర్ సింగ్స్, చిత్ర సింగ్స్, సిద్ శ్రీరామ్ సింగ్స్. ఈ మూడిటికి మనం ఎస్ పెడుతున్నాం. ఓకే, అలాగే దే సింగ్. దే అంటే చిత్ర అండ్ బాలు. ఇప్పుడు సింగ్ అనాలా, సింగ్స్ అనాలా? చిత్ర సింగ్స్ పాడుతుంది, బాలసుబ్రహ్మణ్యం పాడతాడు అంటే పాడతారు అని మనం తెలుగులో అనగలం. ఇంగ్లీష్లో పాడతాడు మాత్రమే ఛాన్స్ ఉంది. బాలసుబ్రహ్మణ్యం సింగ్స్. అయితే చిత్ర అండ్ ఎస్పీబి అనంగానే మనం దే అనే సబ్జెక్ట్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే షీ, హీ ప్లస్ షీ, మనం ఇద్దరి గురించి చెప్తున్నాం. ఒక్కరైతేనే ఎస్ యాడ్ చేయాలి. ఇద్దరు కలిపినప్పుడు దే అవుతుంది కాబట్టి చిత్ర అండ్ ఎస్బీబి సింగ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కరైతే సింగ్స్. ఇంకో వర్బ్ చూద్దాం. బ్రౌజ్. ఐ బ్రౌజ్, యూ బ్రౌజ్, వి బ్రౌజ్. సిస్టర్ అంటే షీ కదా, బ్రెయిన్లో మనం సిస్టర్ అనగానే ఫీమేల్ నేమ్ ఉన్న, ఫీమేల్కి సంబంధించిన వరుస ఉన్న షీ అని రికగ్నైజ్ చేయండి. మై సిస్టర్ బ్రౌజెస్, మై బ్రదర్ బ్రౌజెస్, దే బ్రౌజ్. దే అనే చోట మై ఫ్రెండ్స్ అనుకున్నాం అనుకోండి. మై ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ బ్రౌజ్. మై ఫ్రెండ్స్ అనగానే ఏం గుర్తు రావాలి మనకి? ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం దే అని భావించుకోవాలి. ఈరోజు మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏమంటే మనం ఏది విన్నా వెంటనే దాన్ని ఐ, వై, యూ, దే, హీ, షీ, ఇట్ దీంట్లో ఏ సబ్జెక్ట్కి అది మ్యాచ్ అవుతుంది. అంటే ప్రపంచంలో ఎన్ని నౌన్స్ ఉన్నా అన్నీ కూడా ఈ 7 సబ్జెక్ట్స్ లోపలికి వచ్చేస్తాయి. ట్రైన్ అంటే ఇట్ అనుకోండి, ట్రైన్స్ అయితే దే అవుతుంది. టైగర్ అంటే ఇట్ అనుకోండి, టైగర్స్ అవుతే దే అయిపోతుంది. మై ఫ్రెండ్ హీ ఆర్ షీ అవుతే మై ఫ్రెండ్స్ దే అవుతుంది. ఇలా మనం రికగ్నైజ్ చేయడం వచ్చేస్తే మనకి ఈజీగా సెంటెన్స్ని కరెక్ట్గా ఫామ్ చేయడం వచ్చేస్తుంది. కరెక్ట్ సెంటెన్స్ ఫామ్ చేయడం అంటే సబ్జెక్ట్కి తగినట్టుగా వర్బ్ని ప్లేస్ చేయడం. అది పెట్టేశామంటే మనకి వాక్య నిర్మాణం గ్రామర్లో ఎలాంటి అనుమానం లేకుండా వస్తుంది. మాట్లాడడానికి కూడా అలాగే అన్నమాట. క్వశ్చన్స్ కూడా చెప్పాను కదా, డూ, డస్. అలాగే వీటికైతే డోంట్, మిగతా వాటికి హీ, షీట్కి అయితే డజంట్. ఇప్పుడు డోంట్ అనే వాక్యం చూద్దాం. ఐ డోంట్ చాట్ విత్ హిమ్, ఐ డోంట్. వీ డోంట్ చాట్ విత్ హిమ్, యూ డోంట్ చాట్ విత్ హిమ్, they don't chat with him.
మై మదర్, షీ గుర్తొచ్చింది కదా. మై మదర్ డజంట్ చాట్ విత్ హిమ్. అంకుల్ డజంట్ చాట్ విత్ హిమ్. చూడండి, మదర్ అంటే షీ, అంకుల్ అంటే హీ కాబట్టి డజంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇలా నెగటివ్ వాక్యాలు కూడా మీరు ఎన్నైనా ఫామ్ చేసుకోవచ్చు. వీటికి డోంట్ వాడితే దానికి డజంట్ వాడాలి. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డోంట్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్. We don't watch English movies. Don't watch. They don't watch English movies. My friends don't watch English movies. My friend doesn't watch English movies. Sneha doesn't watch English movies. అర్థమైంది కదా. ఎక్కడ డోంట్ వాడాలి? ఐ, వై, యూ, దే. దే అంటే మోర్ దాన్ వన్ ఉన్నప్పుడు డోంట్ వాడండి. మిగతా వాటికి డజంట్ వాడండి. ఇది నెగటివ్ సెంటెన్స్. క్వశ్చనింగ్ కూడా అలాగే. డూ యూ వాచ్ మలయాళం మూవీస్? డూ దే వాచ్ క్రైమ్ స్టోరీస్? డూ యూ వాచ్ ఎనీథింగ్ సీరియల్స్? అలాగే డస్ ఆంట్ వాచ్. డస్ ఆంట్ వాచ్ సీరియల్స్? డస్ హీ వాచ్ సంథింగ్? ఏదైనా కావచ్చు. క్వశ్చన్కి కూడా ఐ, వై, యూ, దేకి డూ వాడాలి. హీ, షీ, ఇట్కి డస్ వాడాలి. మనం క్వశ్చన్ గురించి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఎంజాయ్ ద డే. ఈ గ్రామర్ రూల్ బాగా లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడ డూ వాడాలి, ఎక్కడ డస్ వాడాలి, ఎక్కడ వాచ్ అనాలి, ఎక్కడ వాచెస్ అనాలి బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంగ్లీష్ ఫ్లాలెస్ అవుతుంది. ఎక్కడ మిస్టేక్ ఉండదు. Okay, practice this and use right English. Signing off, Srivani.